రైట్ బెయిల్ గడువు ముగిసిన తర్వాత లొంగిబాటుకు ఎందుకు ఆలస్యమైందో వివరణ ఇవ్వాలంటూ జైలు అధికారులు బోరుగడ్డకు నోటీసులు ఇవ్వకపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. సాధారణంగా గడువు ముగిసిన తర్వాత 1 గంట వరకు మానవతా దృక్పథంతో ఖైదీలకు అనుమతిస్తారు. అయినా ఆలస్యంపై రాతపూర్వకంగా వివరణ తీసుకుంటారు. దానిపై సూపరింటెండెంట్ సంతృప్తి చెందకపోతే ములాఖాత్లో కోత పెట్టడం వంటి చర్యలుంటాయి. బోరుగడ్డ 12 గంటలు ఆలస్యంగా వచ్చిన నోటీసులు జారీ చేసి వివరణ కోరలేదెందుకు? దీనిపై రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ స్పందించారు. ఆలస్యంపై బోరుగడ్డను ప్రశ్నించామని, అనంతపురం కోర్టుకు వెళ్లడం వల్ల ఆలస్యమైనట్లు చెప్పినట్లు స్పష్టం చేశారు. అందుకు ఆధారం అడిగితే హైకోర్టుకు చెబుతామన్నాడు. ఇదే విషయాన్ని కోర్టుకు తెలియజేశామన్నారు. అలాగే పోలీసులకు రేడియో మెసేజ్ ఇచ్చామని, కోర్టు ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు బోరుగడ్డకు అనంతపురం ఎక్సైజ్ కోర్టు బెయిల్ నిరాకరించింది. సీఎం చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని దూషించినందుకు అనంతపురం 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో అతడిపై కేసు నమోదైంది. బెయిల్ కోసం బోరుగడ్డ కోర్టును ఆశ్రయించగా న్యాయాధికారి అతడి బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేశారు. ఇదిలా ఉంటే రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కు ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలోని ఓ కీలక ప్రజాప్రతినిధి కూడా అండగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు కూపీలాగుతున్నారు. అనంతపురం 4వ పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించగా తనను అనంతపురం జైలులో కాకుండా తనను రాజమహేంద్రవరం జైలుకు పంపాలని అతడు ఎందుకు కోరాడన్నది ఇప్పుడు పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి సాయంతో రాజమహేంద్రవరం జైలుకు చేరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలోని కీలక ప్రజాప్రతినిధికి ఎన్నికల ముందు బోరుగడ్డ కొంత ఫండ్ ఇచ్చాడని, ఇప్పుడు ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు అతడి అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. కాగా రాజమహేంద్రవరం జైల్లో బోరుగడ్డ ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారో పోలీసులు దృష్టి సారించారు. హైకోర్టుకు నకిలీ మెడికల్ సర్టిఫికేట్ చూపించి మధ్యంతర బెయిల్ పొడిగింపు పొందాక అతడు ఎవరెవరిని కలిశాడు, ఎక్కడెక్కడ తిరిగాడో కూడా గుట్టుగా ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. వాటన్నిటినీ క్రోడీకరించుకున్నాక బోరుగడ్డపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాలని యోచిస్తున్నారు.